1800 ప్లస్. ఈ రోజు మా కార్యక్రమం సంగీత భరితం అవబోతోంది. ఎందుకో తెలుసా? మన తెలుగు సినిమా సంగీతంలో సరిగమలు అంటే ఈ జనరేషన్ లోనే కాదు, ఏ జనరేషన్ వాళ్ళకైనా ఇట్టే గుర్తొచ్చేటువంటి పేరు, భారతీయ భాషలు చేసుకున్న పుణ్యం, శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అంతేకాకుండా ఈ రోజు నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి గారి బర్త్డే కూడా, ఆవిడికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పిల్లలందరినీ మీరు పాడిత తీయగా కార్యక్రమంలో చూస్తుంటారు. కొంతమంది సీనియర్స్, కొంతమంది జూనియర్స్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాది 10th అయిపోయింది. ఓకే. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్, వాచింగ్ టీవీ. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలలిత. నేను 7th కంప్లీట్ చేసుకుని 8th కి వెళ్తున్నాను. ఈ లలిత చక్కగా మిమిక్రీ కూడా చేస్తూ ఉంటుంది. పాటలు పాడడమే కాదు, వేరే సింగర్స్ ని కూడా ఇమిటేట్ చేస్తుంది. ఈ రోజు మనం బాలు గారిని ఇమిటేట్ చేయించుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎం శ్రీవిద్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ ఆర్ సింగింగ్, వాచింగ్ టీవీ, ఎస్పెషల్లీ స్టార్ మహిళ, అండ్ డాన్సింగ్, అండ్ ఈవెన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. చాలమ్మా, చాలు, ఇది చాలు ఈరోజు. థ్యాంక్స్. నమస్తే. నమస్కారం. మంచిగా ఉన్నా, నువ్వు ఎట్లున్నావు? మస్తున్నా. మస్తుంది తెలుసా నీ డ్రెస్? థ్యాంక్ యూ. మంచిగా కొడుతున్నావు. అందరికీ నమస్కారం. నా పేరు సాహితి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు ప్రెసెంట్ 10th కి వచ్చాను. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినానని చెప్పాలి నువ్వు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. ఇప్పుడు ప్రెసెంట్ 10th కి వచ్చాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్, వాచింగ్, ఆఫ్ కోర్స్ స్టార్ మహిళ. ఓకే. ఒకళ్ళు చెప్తే అందరు పట్టుకుంటారమ్మా దాన్నే. అదే. ఇరిటేటింగ్ అదర్స్. ఇది కూడా ఉందా? నేను ఎప్పుడైనా ఇరిటేట్ చేసిందా? మస్తు. చాలా సార్. ఓకే. పాపం బాధితురాలన్నమాట. ఏంటి ఇరిటేషన్? పిచ్చి పీక్సా? బాగా. ఓకే. నా పేరు శ్రీత. నేను ఒరిస్సాలో కటక్ నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. నమస్కారం. నా పేరు సుప్రియ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను 7th కంప్లీట్ చేసి 8th కి వెళ్తున్నాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్, స్టార్ మహిళ, వాచింగ్ టీవీ. ఓకే. సో ఈ ఆరుగురులో ఈ రోజు విన్నర్ ఎవరు అవుతారో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా సాహితీకి పాటలు పాడడమే కాదు, డాన్స్ చేయడం కూడా వచ్చు అని ప్రూవ్ చేసింది. గుడ్ సాహితి. ఓకే, సాహితీకి 20 పాయింట్స్. మరి మీ అందరికి
ఈరోజు బాలు గారి బర్త్డే కాబట్టి సో ఆయన పాటలో నాకు ఫేవరెట్, చాలా ఇష్టమైన పాట. బాలు గారు, నేను కూడా ఒక పాట మీకు అంకితం ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడే కాదు, తర్వాత పాడతాను. మీరు పాడండి. నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా ఒంటి పైన సారే నా పైట నడిగేవో, నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే, నువ్వే నా ప్రాణమే. నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా ఒంటి పైన సారే నా పైట నడిగేవో, ఈ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే, సుమేన ప్రాణమే. బాలు గారు మనందరికీ ప్రాణమే. ఆయన హాయిగా, చల్లగా, హ్యాపీగా, ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనం చిన్నవాళ్ళం అలా దీవించకూడదు. కాబట్టి బెస్ట్ విషెస్ చెప్తున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు పంజరం దింపండి. ఒకటి, 2, 3 బయలుదేరండి. ఓకే, సో సుప్రియకి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా. ఒక రోజు ఒక రాజు ఖైదీని పట్టుకొని వస్తాడు. ఒక రోజు ఒక రాజు ఖైదీని పట్టుకొని వస్తాడు. ఓకే, ఆ ఖైదీని మామూలుగా యాక్చువల్లీ జైల్లో పెడతారు కదక్క. అవును. ఇప్పుడు ఇక్కడ జైల్లో పెట్టకుండా ఆ, ఇది ఒక రూమ్ లోకి తీసుకెళ్తారు, బిల్డింగ్. ఓకే ఆ బిల్డింగ్ లో ఓన్లీ 3 రూమ్స్ ఉన్నాయి. ఓకే ఫస్ట్ రూమ్ లో ఓపెన్ చేయగానే సైనికులు ఉంటారు. ఓకే షూట్ చేస్తే చచ్చిపోతాడు. నెక్స్ట్ రూమ్ లో ఇది అగ్గి ఉంది, ఫైర్. ఫైర్. వెళ్ళగానే బూడిదైపోతాడు. ఓకే నెక్స్ట్ రూమ్ లో 100 years నుంచి వెయిట్ చేస్తున్న లయన్స్ ఉన్నాయి, ఓకే వెళ్తే తినేస్తాయి. ఆ. సో ఒక లాస్ట్ కి ఒక రూమ్ కి వెళ్ళి హాయిగా కూర్చుంటాడు. ఏ రూమ్ లోకి వెళ్తాడు? ఈ 3 రూమ్లు కాకుండా ఈ 3 రూముల్లోనే ఒక రూమ్ లోకి వెళ్ళి హాయిగా కూర్చుంటాడు. ఏ రూమ్ లో? ఈ 3 రూముల్లోనే ఒక రూమ్ కి వెళ్లి హాయిగా కూర్చుంటాడు. అంటే ఏం జరగదన్నమాట. అతని సైనికులు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర తుపాకులు లేవుగా. ఉన్నాయి, తుపాకులు కూడా ఉన్నాయి. సింహం ఉంది కానీ దానికి పళ్ళు లేవుగా. ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఫైర్ ఉంది కానీ వెలిగించడానికి అగ్గిపెట్టలేదుగా. అన్ని ఉన్నాయి. ఇదంతా ఉన్నా కూడా అతను లోపలికి వెళ్ళి హాయిగా కూర్చుంటాడు. ఎలా? ఏ రూమ్ లో? ఎలా కూర్చుంటాడు? ఏ రూమ్ లో కూర్చుంటాడు? ఏంటన్నావు లయన్ గురించి? లయన్ 100 years నుంచి వెయిట్ చేస్తున్నాయి తినడానికి, అంటే ఆకిలిగా ఉంది. 100 years బతుకుతాయి ఏమైనా లయన్లు? లేదు. అందుకనే అంటే లయన్ శవాన్ని పెట్టారు అందులో. లేదు అంటే అది వెయిట్ చేసి చచ్చిపోయింది. అంటే అది అక్కడే. తెలియదు, అది రాజుకు తెలియదు. చిరాజు ఏం చూసుకుంటున్నాడు అసలు రాజ్యాన్ని? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రెడీ, 1, 2, 3 గో. ఓకే, సో శ్రితాకి 12 పాయింట్స్. ఓకే, రెడీ, 1, 2, 3 గో.
పాయింట్. ఓకే సరే, ఇప్పుడు నువ్వు ఒక పాట పాడు. నేను సీతారాముల కళ్యాణం నుంచి సరసాల జవరాలను. ఓకే పాడు. సరసాల జబరాలను నేనే కదా, సరసాల జబరాలను నేనే కదా, సరసాల జబరాలను మురిపాలు వెలబోయు పావలలోన, మురిపాలు వెలబోయు పావలలోన సరసాల జబరాలను నేనే కదా, సరసాల జబరాలను. వెరీ గుడ్, బాబా. రెడీ, 1 2 3 గో. శ్రీజాకి 16 పాయింట్లు, లలితకి 18 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మనం నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే, ఇందులో ముందుగా ఒక సాంగ్ వినండి. శ్రీజ, థ్యాంక్ యూ. ఈ పాట ఏ సినిమాలోది? శ్రీత, రగడ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆడే పండుగాడు. కట్. ఏమా ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేనెలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. వన్ మోర్. సరే రెడీ, క్లాప్ అండ్ బై 17 టేక్ 10 యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్. కట్. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్ లో ఎవడ ఉండటరా. ఇంటెన్సిటీ పొడుగు లాగటం కాదు, షార్ట్ గా ఉన్నది కూడా షార్ప్ గా చెప్పాలి. కరెక్ట్. ఇంతకన్నా ఎవడో చెప్పలేదు సార్. నువ్వు తప్ప అందరూ చెప్తారు. చెప్పించండి. నేను చెప్తాను సార్. చెప్పు. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఈ సంభాషణ ఏ సినిమాలోది? దూకుడు. ఇప్పుడు ఇంకో పాట.
పడి దొరలేను చూడే పేరు పెట్టి చూడకే సుప్రియకి గట్టిగా ఒకసారి చప్పట్లు. దూకుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మళ్ళీ శ్రీతే. ఎస్ఎస్ తమన్ గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. ప్రియమణి నటించిన క్షేత్రం సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు గారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చాయి, తీసుకో. సాహితీ 2. శ్రీలలిత డ్రెస్ బాగుంది నీది బాగా. 2. థ్యాంక్ యూ. శ్రీజ 2. ఋగ్వేదంలోని శ్లోకాల సంఖ్య ఎంత? ఆప్షన్స్. ఏ 1028, బి 1156. 1156. రాంగ్ ఆన్సర్. 1028. పోనీలే, ఇది చాలా మందికి తెలియదు, ఈ ప్రోగ్రాంల ద్వారా తెలుస్తోంది అంతే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రభుదేవ తండ్రి కొడుకులుగా ఏ సినిమాలో చేశారు? ప్రేమికుడు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అందులో వాళ్ళిద్దరి మధ్యలో పిక్చరైజ్ చేసిన సాంగ్ కూడా ఉంటుంది. సాంగ్ ఏంటి చెప్పు? అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తరేటు కూడా స్వర్గమేలే చెమటలీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే భూమికే భూపాలమే వయసుల సంగీతమే భూమికే భూపాలమే. బాలు గారు భలే చేశారబ్బా డాన్స్. తీసుకో 6. శ్రీత 3, సాహితీ 2, శ్రీలలిత 1. పెయింటింగ్స్ ఎదురుగా పెట్టుకుంటేనే రచనలు చేయగలను అని చెప్పిన రచయిత ఎవరు? ఆప్షన్స్. ఏ చార్ల్స్ డికెన్స్, బి హెన్రిక్ ఎబ్సన్. హెన్రిక్ ఎబ్సన్. కరెక్ట్ ఆన్సర్. ఆయన నాటకాల రచనలతో చాలా ప్రసిద్ధుడయ్యాడు. ఆయన పెయింటింగ్స్ ఎదురుగా పెట్టుకుంటేనే, ఆయన పెయింటింగ్స్ కాదు, పెయింటింగ్స్ ఎదురుగా పెట్టుకుంటేనే రాసేవాళ్ళంట. తీసుకో. శ్రీవిద్య 1, సుప్రియ 1, సాహితీ 1. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. తిమ్మిడి తరువులేసే గరీబు
ప్రియమణి నితిన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్. ఏ ద్రోణ, బి పిస్తా. ద్రోణ. కరెక్ట్. 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. శ్వేత 1, శ్రీజ 1, శ్రీవిద్య 1. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర అని వేడుకుంది ఎవరు? రామదాస్. కరెక్ట్ గా ఆలోచించు. రామదాస, నాగార్జున? రామదాస్. ఓకే, కరెక్ట్ ఆన్సర్, తీసుకో. శ్రీజ 2, శ్రీత 2, విద్యా 1, లలిత 1. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరు చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. ప్రియమణి నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్. ఏ డాన్, బి రగడ. రగడ. తీసుకో 3. సాహితి 2, శ్రీత 1. ఏ చిత్రోత్సవాలలో బంగారు ఏనుగు అవార్డు ఇస్తారు? చిల్డ్రన్స్ ఫెస్టివల్. ఓకే, బాలల చిత్రోత్సవాలు. కరెక్ట్ ఆన్సర్. శ్రీజ 3, సాహితి 1, శ్రీత 1, శ్రీలలిత 1. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రేమదేశం సినిమాలో ఏ హీరోయిన్ కి తండ్రిగా చేశారు? ఆప్షన్స్. ఏ ఊర్మిళ, బి తబ్బు. టబు. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్స్. సాహితి 1, శ్రీజ 1, శ్రీత 1. ప్రపంచంలో కల్లా అత్యంత పొడవైన మీసాలున్న వ్యక్తి పేరేమిటి? మీసాలంట. ఆప్షన్స్. ఏ రామ్ సింగ్ చౌహాన్, బి బహదూర్ మెహ్రా. రామ్ సింగ్ చౌహాన్. కరెక్ట్ ఆన్సర్. జైపూర్ కి చెందిన రామ్ సింగ్ మీసాల పొడవు 14 అడుగులు. దేవుడా, అంటే అతను ఫస్ట్ ఫ్లోర్ లో నిలబడితే అతని మీసాలు భూమి వరకు తాడులాగా వేలాడతాయంట. అతను గత 32 ఏళ్ల నుంచి మీసాలు పెంచుతూనే ఉన్నాడు. ఈ మీసాలతోనే అతను గిన్నెస్ బుక్ లోకి కూడా ఎక్కాడు. ఇప్పుడు అతని కొడుకు కూడా మీసాలు పెద్దగా పెంచుతున్నాడు. దాని మీద ఎవరైనా కాలేస్తే మనం పొడుగు జుట్టుండే వాళ్ళని చూసాము, విన్నాము, గానీ మీసాలు చూసావా? ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి ఎవరైనా రావాలనుకుంటే అతను ఆ మీసాలు అక్కడి నుంచి చేస్తారు, వాళ్ళు అది పట్టుకొని పైకి ఎక్కొచ్చేస్తారు. అది రెపెన్సిల్ స్టోరీ ఉంది కదా, అలాగే మన రామ్ సింగ్ స్టోరీ కూడా. తీసుకో 3 పాయింట్లు. శ్రీవిద్య 1, శ్రీజ 1, సాహితి 1. కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోవంది మైకం, తేనె కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా, అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే. ప్రియమణి నటించిన గోలీమార్ సినిమాలో హీరో ఎవరు? గోపీచంద్. 6 పాయింట్లు తీసుకో. శ్రీజ 2, శ్రీత 1, సుప్రియ 1, శ్రీవిద్య 2.
ఆంగ్ల విద్యని మన దేశంలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్. ఏ విలియం బెంటింగ్, బి వైస్రాయ్. ఎవరు? ఎవరా? నాకు తెలియదు. స్టార్టింగ్ లెటర్. స్టార్టింగ్ లెటర్ వి. ఏ విలియం బెంటింగ్, బి వైస్రాయ్. విలియం బెంటింగ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. 2 సాహితీ 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిన్నులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. నీ బిడ్డ వచ్చి తగిలినాకనే లవ్వు తర్వాత నాకు తెలుసుకున్నదే. పట్టు పట్టేసనే కుట్టేసనే పాగల్ గాన్ని చేసనే. మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే, సందులల్ల దొంగ లెక్క తిప్పవట్టెనే. దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిన్నులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. దేవుడా, అమ్మా, వామ్మో, ఎంత బాగా చేశారో ఇద్దరు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. లలిత, నువ్వు ఇమిటేషన్స్ బాగా చేస్తూ ఉంటావు కదా, అలా ఎవరో ఒకళ్ళని. బాలు గారు ఎలా యాంకరింగ్ చేస్తారు? బాలు గారు ఎలా యాంకరింగ్ చేస్తారు? ఓకే. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఈ ధారావాహికలో మన చిన్నారులందరూ భక్తి రస ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకుంటున్నారు. మొదటి అభ్యర్థిని ఆహ్వానించేద్దాం. సుమ గారు. గోల్డేనావి 1 గ్రామ్ గోల్డా. ఏం పాట పాడబోతున్నారు? నేను డాక్టర్ చక్రవర్తి సినిమాలోని పాట పాడతాను. పాడండి. ఆహ్వాని గట్టిగా అశ్వధ్వానాలు. నీవు లేక వీణ పలకలేనన్నదే, నీవు రాకరాదా నిలవలేనన్నదే. సుమ, గట్టిగా హర్షధ్వానాలు.
బాగా పాడావు. కొన్ని తప్పులు చెప్తాను, సరి చేసుకో. అర్థమైందా? నీవు లేక వీణ పలకలేనన్నది కాదమ్మా, పలుకలేనన్నది. అర్థమైందా? మాట్లాడు. సరే. శృతి భేదాలు ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. కానీ మీరు చిన్నపిల్లలు పోను కరెక్ట్ అవుతాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ పాట అందం ఫస్ట్ క్లాస్గా ఉంది, చాలా బాగుంది. మా కో జడ్జెస్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు, మీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ. సూపర్. గొంతు ఇమిటేట్ చేయడం కష్టం, కానీ మ్యానరిజం అంతా ఇట్టే పట్టేసింది బాబోయ్ పిల్ల. అమ్మో. ఓకే, ఇప్పుడు మొదటి చిత్రం. నాగార్జున గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. త్రిష గారు. కాదు, అది అనుష్క. నెక్స్ట్ చిత్రం. ప్రియమణి. కరెక్ట్ ఆన్సర్, 6. నెక్స్ట్ చిత్రం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆరు పాయింట్లు. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. మధురమే సుమాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. చాలా బాగా పాడావు లలిత, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. సునీల్. ఓన్లీ మార్ సినిమాలో ప్రియమణి కాంబినేషన్ లో చేసిన గోపీచంద్, -6. నెక్స్ట్ చిత్రం. శ్రీజ. జూనియర్ ఎన్టీఆర్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఫస్ట్ మీరు ఈ వెయిట్ బ్యాలెన్స్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ ఇలా ఎక్కువ తక్కువ ఉంటే ఒక 2 వేసుకొని చూసుకోండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి దీనితో ఈ చిన్న చిన్న కుండలని పిండెలని పట్టుకొని వెళ్ళి లైన్ లో పెట్టాలి. ఓకే, అది నిలబడకపోయినా పర్లేదు, వేసేయచ్చు. 1 2 3 గో.
లాస్ట్ బిందె టైం అయిపోయింది కాబట్టి అది ఇవ్వలేను. దీనికేమో 20 పాయింట్లు వస్తాయి నీకు, అండ్ అది 6 పాయింట్లు, 26. హండీ సెట్. 1 2 3 గో. ఓకే, సో అవి 2 12 32 ఈ 20తో కలిపితే తీసుకో. కూల్ బాక్స్. 1 2 3 గో. దీనికి 20 పాయింట్లు, ఇక్కడ 2, సో 12 32 అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో. ఓకే, దీనికి 20 పాయింట్లు అండ్ అవి 3 18 38. రోటీ మేకర్. 1 2 3 గో.
పాయింట్లు వాటికి 20 పాయింట్లు దీనికి. సో టోటలీ 38. హాట్ బాక్స్ సెట్. ఓకే, నీ టార్గెట్ 48. అంటే ఇది పెట్టిన తర్వాత ఒక 5 బిందెలు అటు మార్చేస్తే సరిపోతుంది, లేదంటే శ్రీలలిత గెలిచేస్తుంది. ఓకే, 1 2 3 గో. ఓకే, బ్యాలెన్సింగ్ యాక్ట్ లోనే చాలా టైం అయిపోయింది కదా. 26 రైస్ కుక్కర్. స్టార్ మహిళలో ఈ రోజు మన స్టార్ బాలిక శ్రీలలిత. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 నీ రన్న 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 రన్న. రవ రవ